ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేటి దేవుని మాట అనే శీర్షిక కోసం వేచి ఉన్న మీ అందరికీ యేసయ్య శక్తి కలిగిన నామములో మా వందనాలు తెలియచేస్తూ ఉన్నాం. బాగున్నారా? దేవుని మహాకృప, ఆయన కనికరాన్ని బట్టి ప్రతిరోజు ఈ విధంగా మనం కలుసుకొని దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి దేవుడెంతో కృప చూపిస్తూ ఉన్నాడు. గొప్ప దేవునికి మహిమ కలుగునుగాక. మరి ఈరోజు నేటి దేవుని మాట అనే శీర్షికలో దేవుడు మనకి ఇవ్వబోతున్న మాటను ఒక్కసారి మనం చూద్దాం. లూకాసు సువార్త 1వ అధ్యాయము 13వ వచనం చదువుతూ ఉన్నాను. మీరు కూడా ఒక్కసారి చూడండి. జకరియా అప్పుడు ఆ దూత అతనితో, జకరియా భయపడకము, నీ ప్రార్థన వినబడినది, నీ భార్య అయిన ఎలీసబెతు నీకు కుమారుని కనును, అతనికి యోహాను అను పేరు పెట్టుదువు అని జకరియాకు దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఏమండి, ఇక్కడ చెబుతున్న మాట ఏంటి అంటే, జకరియా నువ్వు భయపడొద్దు, నీ ప్రార్థన వినబడింది. ఈ రోజున అనేక రకాలైన భయాలు. జకరియాకు ఒక రకమైన భయం. ఈ రోజున విశ్వాసులైన వారందరికీ కూడా రకరకాల భయాలతో నలిగిపోతూ ఉన్నారు. భయపడుతూనే ప్రార్థనలు కూడా చేస్తూ ఉన్నారు. ఈ రోజున అలాంటి వారికి శుభవార్త ఏంటి అంటే, భయపడాల్సిన పని లేదు. మన ప్రార్థనలన్నీ కూడా దేవునికి వినబడుతూ ఉన్నాయి. ఆయన చెవులుండి వినలేనివాడు కాదు కదా, ఆయన నోరుండి మాటలాడలేనివాడు కాదు కదా, ఆయన వినే దేవుడు. అందుకనే మనం నమ్మిన దేవునికి ఒక మంచి మాట ఉంది, ప్రార్థనలు ఆలకించువాడా సర్వ శరీరులు నీ యొద్దకు వస్తారు అని లేఖనం ద్వారా మనం నేర్చుకుంటూ ఉన్నాం. మన దేవుడు ప్రార్థనలు ఆలకించి ఊరుకోడు, కానీ తప్పకుండా ఆ ప్రార్థనలకి జవాబులిచ్చే గొప్ప దేవుడై ఉన్నాడు. జకరియా మరి ఎంతకాలం నుంచి ప్రార్థిస్తూ ఉన్నాడో మనకు తెలీదు. జకరియా ఎలిజబెత్లకి బిడ్డలు లేరు, గర్భఫలం లేదు. ఆ సమయంలో వారు యాజకులుగా ఉన్నారు. దేవుని మందిరంలో యాజకులుగా ఉన్నా సరే వారు దేవుని ప్రార్థించడం మానలేదు. కానీ అదే సమయంలో వారు చాలా నిష్టగా, చాలా చక్కగా బ్రతికినట్టుగా లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి. చూద్దామా ఒక్కసారి. 1వ అధ్యాయంలోనే 6వ వచనం 7వ వచనం చదువుతూ ఉన్నాను. మీరు కూడా ఒక్కసారి చూడండి. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండురి. ఎలీసబెతు గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయిరి, మరియు వారిద్దరూ బహుకాలము గడిచిన వృద్ధులైరి అనే లేఖనాల్లో రాయబడి ఉంది. ఏమండి, వీరిద్దరూ కూడా ప్రభు యొక్క సకలమైన విధుల చొప్పున, న్యాయ విధుల చొప్పున, ఆజ్ఞల చొప్పున నిరపరాధులుగా ఉన్నారు. అంటే ఎవ్వరూ నిందించడానికి అసలు అవకాశమే లేదన్నమాట. అంత చక్కగా వాళ్ళిద్దరూ కలిసి, సాధారణంగా ఒకరు కలుస్తారు, ఇంకొకరు కలవరు కదా. ఒకళ్ళు ప్రార్థన అంటే ఒకళ్ళేమో లోకము అంటూ ఉంటారు. కానీ వీరిద్దరూ చూడండి, చక్కగా సకలమైన ఆజ్ఞల చొప్పున నిరపరాధులుగా నడుచుకోవడానికి వీళ్ళిద్దరూ ఒక తీర్మానం చేసుకున్నారు. అంత మాత్రమే కాదు, వాళ్ళు ఎవ్వరి చేత కూడా నిందించబడటం లేదు అనే విషయాన్ని మనం నేర్చుకుంటూ ఉన్నాం. సాక్షాత్తు పరిశుద్ధ గ్రంథమే వారి కోసం అలాగ రాసి ఉంచారు. వీరిద్దరు నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులుగా ఉన్నారు. మనుషుల దృష్టికి నీతిమంతులుగా ఉండడం పెద్ద విషయం కాదు, కానీ దేవుని దృష్టికి వాళ్ళు నీతిమంతులుగా జీవించడానికి వాళ్ళు ఉపక్రమించారు, చక్కగా జీవిస్తూ ఉన్నారు. వాళ్ళు వృద్ధులైపోయేంత వరకు కూడా ఆయన బహుకాలము గడిచిన వృద్ధులైరి అని లేఖనం తెలియచేస్తూ ఉంది కదా. అంటే వృద్ధాప్యము వరకు కూడా వాళ్ళు చక్కగా దేవుని యొక్క ఆజ్ఞల చొప్పున నడవడానికి వారు కంకణం కట్టుకొని చక్కగా నడుచుకుంటూ ఉన్నారు. కానీ ఇంతగా నడుచుకుంటూ ఉన్న వారి జీవితంలో లోటు ఉంది, వారి జీవితంలో బాధ ఉంది, వారి జీవితంలో బరువు ఉంది. ఏమంటే ఇన్ని బరువులున్నా, ఇన్ని బాధలున్నా, లేకపోతే ఇంత లోటున్నా వాళ్ళు దేవుణ్ణి సేవించడం మాత్రం మానలేదు. ఇది చాలా అద్భుతమైన విషయం కదా. ఎంత చక్కగా దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారో, ఆరాధిస్తూ ఉన్నారో, ఏమంటే దేవుని పట్ల ఎంత భయముతో, భక్తితో
చక్కగా నడుచుకుంటూ ఉన్నారో, మామూలుగా యవ్వన కాలంలోనే కాదండి, వారు వృద్ధాప్యం వచ్చేంత వరకు సాధారణంగా వృద్ధాప్యంలో గొడవలు ఎక్కువ వస్తూ ఉంటాయి. వృద్ధాప్యంలో తీరుబడి ఎక్కువగా ఉంటుంది. వృద్ధాప్యంలో అనారోగ్యాలు ఎక్కువగా ఉంటాయి. ఏమండి, తెలియకుండానే ఒకళ్ళ మీద ఒకళ్ళు విసుర్లు, ఒకళ్ళ మీద ఒకళ్ళకి చికాకు ఇలాగ వస్తూ ఉంటుంది. కానీ వీరిద్దరి గురించి వ్రాయబడిన మాట ఏంటి అంటే, వీరిద్దరూ ఏమండి, వాళ్ళ పేర్లు ఇద్దరు రెండు కలిపి రాసినట్టుగా వీరిద్దరూ కూడా చక్కగా దేవుని యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున వాళ్ళు నడుచుకుంటూ ఉన్నారు. ఏమంటే వయసు పైబడిపోతూ ఉన్నా సరే దేవుని ఆజ్ఞలు పాటించడంలో వారు వెనుకంజ వేయటం లేదు. వారికి లోటున్నా లేకపోతే వాళ్ళకి అవసరాలు తీరకపోయినా, వాళ్ళు యాజకులైనా సరే, వాళ్ళు మంచి ప్రార్థనాపరుడైనా సరే, వాళ్ళు దేవుణ్ణి మాత్రం విడిచిపెట్టినట్టుగా మనకు అనిపించడం లేదు. చూద్దామా ఒక్కసారి అదే 1వ అధ్యాయంలో నేను చదువుతూ ఉన్నాను. 11వ వచనం చదువుతూ ఉన్నాను. 10వ వచనం 11వ వచనం. ధూప సమయమందు ప్రజల సమూహం అంతయు వెలుపల ప్రార్థన చేయుచుండగా. ధూప సమయమందు అంటే ధూపం వేసే సమయంలో ఆ రోజుల్లో ధూపాలు వేసేవారు కదా, మనకందరికీ తెలుసు. నిర్గమకాండము 30వ అధ్యాయము 34, 36 వచనాలు మనం చూడగలిగితే అక్కడ కూడా రాయబడిన మాట ఏంటి అంటే, నిర్గమకాండం ఒక్కసారి తీస్తారా? నిర్గమకాండము 30వ అధ్యాయము 34, 36 నేను చదువుతున్నాను. మరియు యెహోవా మోషేతో ఇట్లన్నాడు, నీవు పరిమళ ద్రవ్యములను అనగా జటామాంసి, గోపి, చందనము, గంధపు చెక్క అను ఈ పరిమళ ద్రవ్యములను స్వచ్ఛమైన సాంబ్రాణిని సమభాగములుగా తీసుకుని వాటితో ధూప ద్రవ్యమును చేయవలనని, అది సుగంధ ద్రవ్య మేళకుని పనిచొప్పున కలపబడి ఉప్పు గలదియు స్వచ్ఛమైనదియు పరిశుద్ధమైనదినైన సుగంధ సంభారము, ధూప సంభారము. అండ్ 36వ వచనం. దానిలో కొంచెము పొడివేసి నేను నిన్ను కలుసుకొని ప్రత్యక్షపు గుడారములోని సాక్ష్యపు మందసము ఎదుట దానిని ఉంచవలను, అది మీకు అతి పరిశుద్ధముగా ఉండవలను అని చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. అదే సమయంలో 30వ అధ్యాయము 1వ వచనం. మరియు ధూపము వేయుటకు నీవు ఒక వేదికను చేయవలను, తుమ్మకర్రతో దాన్ని చేయవలను. ఏమండి, ప్రత్యక్ష గుడారంలో ధూప వేదిక తయారు చేశారు కదా, ఆ ధూప వేదికలో ధూప సంభారాలు అన్నీ కూడా ఏంటి వేయాలో చెప్పాడు. అందులో అది ఎలా ఉండాలి అంటే ఉప్పు చేర్చబడాలి, పరిశుద్ధంగా ఉండాలి, స్వచ్ఛంగా ఉండాలని చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. అంటే ధూప సమయమందు ఆ రోజుల్లో ఆ యాజకులు అక్కడికి వెళ్ళి ప్రజలందరూ వెలుపల ప్రార్థన చేస్తూ ఉంటే వీరు మా మందిరము లోపలికి వెళ్ళి వీళ్ళు చక్కగా ధూపాన్ని వేసేవారన్నమాట. ఏమంటే ధూప సమయము అంటే ప్రార్థనా సమయము. ప్రార్థనా సమయాలు కొన్ని ఉన్నాయి కదా, ప్రార్థనా సమయాలు మన మందిరాల్లో కొన్ని ప్రార్థనా సమయాలు ఉన్నాయి. అలాగే మన వ్యక్తిగత ప్రార్థనా జీవితంలో, వ్యక్తిగత ఆత్మీయ జీవితంలో కూడా కొన్ని ప్రార్థనా సమయాలు ఉన్నాయి. కాబట్టి ఆ ప్రార్థనా సమయాలలో వారు ఎలాగైతే ప్రార్థిస్తూ ఉన్నారో అది ఎలా ఉండాలి అంటే స్వచ్ఛంగా ఉండాలి అంట, పరిశుద్ధంగా ఉండాలి అంట, ఉప్పు చేర్చబడాలి అంట, అంటే రుచిగా ఉండాలన్నమాట. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటి అంటే మన ప్రార్థనలన్నీ కూడా అలాగ ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మన ఉద్దేశాలు మంచిగా ఉండాలి, మన యొక్క ఆలోచనలు మంచిగా ఉండాలి. అప్పుడు దేవుడు మన ప్రార్థనలు ఆలకిస్తారు అనే విషయాన్ని మనం నేర్చుకుంటూ ఉన్నాం. ధూప సమయమందు అంటే ప్రార్థనా సమయాలలో ఖాళీగా ఉండొద్దు. ప్రార్థనా సమయాలు దేవుడు మనకి నిర్ణయించిన ప్రార్థనా సమయాలు, లేకపోతే ఎవరికి వారు నిర్ణయించుకున్న ఆ ప్రార్థనా సమయాలలో దేవుడు మనల్ని కలుసుకుంటాడంట. ఆ ధూప వేదిక దగ్గర నేను నిన్ను కలుసుకునేటప్పుడు నువ్వు ఈ విధంగా ఉండాలి అని మోషేతో ఆ రోజున చెప్పినట్టుగా ఈరోజు మనకు అది గుర్తు చేస్తూ ఉన్నాడు. ఏమంటే ధూప సమయంలో అంటే ప్రార్థనా సమయాలలో దేవుడు మనల్ని కలుసుకుంటాడు. కాబట్టి మన దేవుడు ప్రార్థనలు ఆలకించేవాడు కాదు, కానీ ప్రార్థనలు ఆలకిస్తూ మనల్ని కలుసుకొని మనల్ని బలపరచడానికి దేవుడు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. కాబట్టి ఆ ధూప సమయాలు, ప్రార్థనా సమయాలని నిర్లక్ష్యం చేయొద్దు, ప్రార్థనను నిర్లక్ష్యం చేయొద్దు. అది మందిరములోనైనా లేకపోతే మన ఇంటిలోనైనా వ్యక్తిగత ప్రార్థనా సమయాలు మనకున్నవి కదా, తప్పకుండా మనం మోకరించి ప్రార్థించినప్పుడు ఏమండి పరలోకం నుంచి దేవుడు కూడా అక్కడికి దిగి వచ్చి మనతో పాటు ఆయన కూడా మోకరిస్తారేమో, మన చుట్టూ ఆయన ఉండి
మనం ప్రార్థించే విషయాలు జాగ్రత్తగా విని ఆ ప్రార్థనలో ఉన్న ఆ ప్రార్థించే విషయాలలో మనం ఏది అడిగామో అది చేయడానికి దేవుడు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. ఎందుకంటే ప్రజలను దీవించడమే కదా ఆయన పని. ఈ రోజున ధూప సమయాలు అనగా ప్రార్థనా సమయాలను నిర్లక్ష్యం చేయొద్దు అనే లేఖనం ద్వారా మనం నేర్చుకుంటూ ఉన్నాం. ప్రజలందరూ వెలుపల ప్రార్థన చేస్తూ ఉన్నారంట. అదే సమయంలో 11వ వచనం చదువుతున్నాను. 1వ అధ్యాయము లూకా సువార్త 11వ వచనం. ప్రభు దూత ధూప వేదిక కుడివైపున నిలిచి అతనికి కనబడగా అని మనం ఉండడం మనం చూస్తూ ఉన్నాం. అంటే ధూప వేదిక ఇందాక చెప్పాం కదా, ప్రార్థనా సమయాలలో దేవుడు మనల్ని కలుసుకుంటారు. ప్రార్థనా సమయాలలో దేవుడు మనల్ని ధైర్యపరచడం కోసం ధూప వేదిక కుడివైపున నిలబడ్డారు అంట ప్రభు దూత. నేను అనుకుంటూ ఉన్నాను, ప్రభు దూత అంటే ప్రభువే నేరుగా ఆ స్థలానికి వస్తారన్నమాట. ప్రార్థనా సమయాలు ఎంత అందమైన సమయాలు. ప్రార్థనా సమయాలలో దేవుడు మనల్ని బలపరుస్తాడు. ప్రార్థనా సమయాలలో దేవుడు మనకు దర్శనమిస్తాడు. ఏమండి, అదే అధ్యాయంలో మరియ కూడా లోపల ఉందంట. లోపల వస్తే గాబ్రియేలుని దేవదూత వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే ప్రార్థనా సమయాలలో దేవుడు మనల్ని కలుసుకునే సమయాలు గనుక దేవుడు మనల్ని కలుసుకునే ఆ సమయాలలో పరిశుద్ధంగా అలాగే స్వచ్ఛంగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఏమని ఇక్కడ చెబుతూ ఉన్నారంటే జకర్యా అతని చూచి తొందరపడి భయపడిన వాడాయన. నిజమే, దేవుడు కనిపిస్తే భయపడతాం కదా, తొందరపడి భయపడిపోతున్నాడంట. అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా భయపడకము, నీ ప్రార్థన వినబడినది, నీ భార్య అయిన ఎలీసబెతు నీకు కుమారుని కనును అని చెప్పడం, వాగ్దానం చేయడం మనం చూస్తూ ఉన్నాం. ప్రార్థనా సమయాలు దేవుడు వాగ్దానం చేసే సమయాలన్నమాట. జకర్యా మరి ఎంతకాలం నుంచి ప్రార్థిస్తూ ఉన్నారో, దంపతులు ఇద్దరు కూడా ఎంతకాలం నుంచి వేచి ఉన్నారో. వృద్ధాప్యం వచ్చేసింది. ఒకవేళ వాళ్ళు అనుకోవచ్చు, ఇంకా ఈ వృద్ధాప్యంలో ఏం జరుగుతుంది అని ఒకవేళ అనుకున్నారో, లేకపోతే అబ్రాము షారాను దేవుడు జ్ఞాపకం చేసుకున్నట్లుగా మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకుంటాడు అని విశ్వాసంతో ఎదురు చూస్తూ ఉన్నారో మనకు తెలియదు. కానీ నేను అనుకుంటూ ఉన్నాను, వారు విశ్వాసంతో ఎదురు చూస్తూ ఉండుంటారు. ఎందుకంటే మన విశ్వాసమే మనల్ని రక్షిస్తుంది కదా. నీ నమ్మిక చొప్పున నీకు కలుగునుగాక అని దేవుడు చెప్పారు కదా. వాళ్ళ విశ్వాసంతో మా పితరుడైన అబ్రహాము షారాను జ్ఞాపకం చేసుకున్నావు కదా, ఇంత వృద్ధాప్య సమయంలో కూడా మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటావు అన్నట్టుగా వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారేమో. అలాంటి సమయంలో జకర్యాకు దేవుడు ప్రత్యక్షమై ఆయన చెబుతున్న మాట ఏంటి అంటే, నీ ప్రార్థన వినబడింది, నువ్వు ఇంకా భయపడాల్సిన పని లేదు. రాబోయే రోజుల్లో నీ భార్య అయిన ఎలీసబెత్ గర్భము ధరిస్తుంది. ఎందుకంటే ఆవిడ గొడ్రాలు అనే లేఖనమే తెలియచేస్తుంది. బైబిలే చెప్తూ ఉంది, గొడ్రాలు అంటే ఇక పిల్లలు పుట్టరు అని కదా. కానీ అలాంటి పరిస్థితిని కూడా దేవుడు తారుమారు చేయగలడు. ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా ఆయన చేయగలిగిన గొప్ప దేవుడై ఉన్నాడు. కాకపోతే మనం అంతవరకు ఓపికగా సహనముతో జకర్యా దంపతులు ఎలాగైతే పరిశుద్ధంగా నిందించడానికి విరోధికి అవకాశం ఇవ్వకుండా, అలాగే ప్రజలకు అవకాశం ఇవ్వకుండా వాళ్ళు బ్రతికారో, ఈ రోజున మనం కూడా అలాగ జీవించగలిగితే మన ధూప సమయాలు అంటే మన ప్రార్థనా సమయాలను మనం జాగ్రత్తగా ప్రభుతో గడిపినట్లయితే తప్పకుండా మన జీవితంలో కూడా దేవుడు అద్భుతాలు చేస్తాడు. ఆశ్చర్య కార్యాలను జరిగించే గొప్ప దేవుడై ఉన్నాడు. జకర్యా, నువ్వు భయపడాల్సిన పని లేదు. నీ ప్రార్థన వినబడింది. రాబోయే రోజుల్లో నీకు కుమారుడిని నేను ఇవ్వబోతూ ఉన్నాను. ఆ కుమారుడు నాకంటే ముందుగా ఒక 6 నెలలు ముందుగా వస్తాడు. అతడు నాజీరు చేయబడినాడు, నా మార్గాన్ని సిద్ధపరుస్తాడు అని వాగ్దానం చేస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాలాలు సమయాలు ఆయన స్వాధీనంలో ఉన్నాయి కదా. దేవుడు ఎంత అద్భుతం జరిగించాడు అంటే వాళ్ళ అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనతనిస్తూ ఉన్నాడు. అందుకనే లూకా సువార్త 1వ అధ్యాయము 24వ వచనం, ఆ దినములైన పిమ్మట అతని భార్య ఎలీసబెత్ గర్భవతి అయి మనుష్యులలో నాకుండిన అవమానమును తీసివేయుటకు నన్ను కటాక్షించిన దినములలో ప్రభువు ఇలాగున చేశాననుకొని
5 నెలలు ఇతరుల కంటబడకుండెను. చూడండి, ఎలిజబెత్ గర్భవతి అయింది అంట. వాళ్ళు సేవ చేసే దినాలు అయిపోయిన తర్వాత వాళ్ళ ఇంటికి వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఎలిజబెత్ చెబుతున్న మాట, ప్రభువు నాకున్న అవమానాన్ని తీసివేశాడు అని చెబుతూ ఉంది. ఎందుకంటే ఆ రోజుల్లో పిల్లలు లేకపోతే అది అవమానంగా భావించేవారు. ఏమంటే గొడ్రాళ్ళు సాధారణంగా ఆ రోజుల్లోనే కాదు, ఈ రోజుల్లో కూడా గొడ్రాలు అంటారు. ఏమంటే శుభకార్యాలకి రానివ్వరు, లేకపోతే చాలామంది తక్కువగా చూస్తారు. పిల్లలు లేరా, అలాగా ఇలాగా అని అంటూ ఉంటారు. చూడండి, ఇప్పుడు చెప్తూ ఉంది, నాకున్న అవమానాన్ని తీసివేసి దేవుడు నన్ను కటాక్షించాడు అని చెబుతూ ఉంది. ఎందుకు అంటే వాళ్ళు నిరపరాధులుగా నడుచుకున్నారు. వృద్ధాప్యం వచ్చేంత వరకు కూడా ఆ సమయంలో కూడా నిందించడానికి విరోధికి అవకాశం ఇవ్వకుండా తమ యొక్క ఆత్మీయ జీవితాన్ని, అలాగే భౌతిక సంబంధమైన జీవితాన్ని చక్కగా వాళ్ళ సాక్ష్యాన్ని జాగ్రత్తగా కాపాడుకున్నారు. అంత మాత్రమే కాదు అని అనుకుంటూ ఉన్నాను, వాళ్ళు చక్కగా ఎదురు చూస్తూ ఉన్నారేమో, వృద్ధాప్యంలో కూడా మా దేవుడు కటాక్షించే గొప్ప దేవుడు, అద్భుతాలు చేస్తాడు అని ఆశపడుతూ ఉన్నారేమో. ఏమంటే ధూప సమయాలు, ప్రార్థనా సమయాలను నిర్లక్ష్యం చేయకుండా వాళ్ళు ఎప్పుడు ఏది చేయాలో, ఎప్పుడు వాక్యం చదువుకోవాలో, ఎప్పుడు ప్రార్థన చేసుకోవాలో, ఎప్పుడు మందిరానికి వెళ్ళాలో, ఏమండి చక్కగా వారి ఆత్మీయ జీవితంలో సాగిపోతూ ఉన్నారు. వాళ్ళకి లోటులున్నా, వాళ్ళకి యొక్క బాధలున్నా, వాళ్ళకి బరువులున్నా, ఏమండి వాళ్ళు చక్కగా దేవుని యొక్క మార్గంలో సాగిపోతూ ఉన్నారు. నేను అనుకుంటూ ఉన్నాను, దేవుడు ఇదంతా చూస్తుంటాడు. వెంటనే వాళ్ళ మీద కటాక్షించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళకున్న అవమానాన్ని తీసివేసినట్లుగా, వాళ్ళకున్న భారాన్ని దించినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. మన దేవుడు ప్రార్థనలు ఆలకించేవాడు. ఏమంటే మన దేవుడు ప్రార్థనలకి జవాబిచ్చే గొప్ప దేవుడై ఉన్నాడు. మన ప్రార్థనలకి దేవుడు జవాబు ఇవ్వాలి అంటే వీరి వలె నిరపరాధులుగా నడుచుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. మన వల్ల కాదు కానీ, మనం చేయలేము కానీ, పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తే తప్పకుండా మనం చక్కగా మనం నిందించడానికి అవకాశం ఇవ్వకుండా, సాతానికి అవకాశం ఇవ్వకుండా మనం కూడా జీవించగలం. ఈ రోజున అలా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఎంతమంది ప్రార్థనలు చేస్తూ ఉన్నారు, ఎంతమంది ఏ విషయాలు దేవుడిని అడుగుతూ ఉన్నారు. దేవుడికి అసాధ్యమైంది ఈ లోకంలో ఏదీ లేదు. అది గర్భఫలం కావచ్చు, వివాహం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, ఆర్థికపరమైన ఇబ్బందులు కావచ్చు, లేకపోతే మానలేని పాపం కూడా కావచ్చు. దేవుడు ఎలాంటి వ్యక్తినైనా మార్చగలడు. దేవుడు ఎలాంటి కఠినాత్ముడినైనా దేవుడు మార్చగలిగిన గొప్ప దేవుడై ఉన్నాడు. ఈ రోజున మనం ధైర్యం తెచ్చుకుందాం. చాలామంది ఏమండి ప్రార్థన చేస్తూ ఉంటారు కానీ తెలియకుండానే విసుగు వస్తూ ఉంటుంది, కోపం వస్తూ ఉంటుంది. ఇంకా నా దేవుడు ప్రార్థనలు ఆలకించలేదు, ఇంకా నా దేవుడు జవాబు ఇవ్వలేదు అని ఒకళ్ళు చాలించుకుంటారేమో. కానీ వీళ్ళలాగా పట్టుదలగా ప్రార్థించారు. ఏమంటే వీరిద్దరూ కూడా ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున నడుచుకోవడమే కాదు కానీ ధూప సమయాలలో, ప్రార్థనా సమయాలు చక్కగా వాళ్ళు వినియోగించుకున్నారు. చక్కగా దేవుడు వాళ్ళకి కనిపించాడు, దేవుడు వాగ్దానం చేశాడు. ఏమండి వాళ్ళకున్న అవమానాన్ని తీసేశాడు. ఏమండి దేవుడు ఎంత లేట్ ఎందుకు చేశాడా అని వాళ్ళు అనుకోవచ్చు కానీ, ఏమండి ఇంత లేటుగా ఇవ్వడంలో కూడా దేవుని ఆశీర్వాదం దాగి ఉంది. ఎందుకంటే ఏమంటే బాప్తిసం ఇచ్చి యోహాను ఈరోజు మనం చెప్పుకుంటూ ఉన్నాం. అతడు పుట్టినందున అనేకులు సంతోషిస్తూ ఉన్నారు. ఏమంటే వారి తల్లిదండ్రులు ఎవరు అని మనం చెప్పుకోవాలంటే జకర్యా, ఎలిజబెత్ల పేర్లు మనం చెప్పుకోవాలి. అంటే వాళ్ళ అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనతనిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మన దేవుడు ఏం చేసినా మన మేలు కోసమే చేస్తాడు. ఏమంటే ఎప్పుడు ఏది ఎలాగ చెయ్యాలో కాలాలు, సమయాలు ఆయన చేతిలో ఉన్నాయి గనుక ఆయన సమయంలో, నిర్ణయించబడిన కాలంలో తప్పకుండా జరుగుతుంది. కాబట్టి ధైర్యం తెచ్చుకుందాం. ప్రార్థనలకు ఇంకా జవాబులు రాలేదని విసిగిపోవద్దు, చికాకు పడవద్దు. దేవుడు ఏదైనా చేయగలడు. దేవుడు ప్రకృతిని కూడా మార్చగలడు. ఈ రోజున అంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం గనుక మనము కూడా వీరి వలె, ఎలిజబెతు, జకర్యాల వలె సకలమైన ఆజ్ఞల చొప్పున నడుచుకుంటూ ప్రార్థనా సమయాలు నిర్లక్ష్యం చేయకుండా, ప్రార్థనా సమయాలలో
ప్రభువుకు దగ్గరగా రాగలిగితే తప్పకుండా వారికి ఎలాగ వాగ్దానం చేశారో, వారు ఎలాగైతే వాగ్దానాన్ని పొందుకున్నారో, వారు ఎలాగైతే అద్భుతాలను పొందుకున్నారో మన జీవితంలో కూడా మనం అద్భుతాలను పొందుకోగలం. కాకపోతే మనం ఎవ్వరు కూడా మన సాక్ష్యాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ ఎవ్వరూ మనల్ని నిందించడానికి అవకాశం ఇవ్వకుండా మనం జాగ్రత్తగా మన మాటలు, మన తలంపులు, మన ఆలోచనలు ఉండేలాగా, మన ఆత్మీయ జీవితం ప్రభువును సంతోషపెట్టేలాగా ఉండగలిగితే తప్పకుండా దేవుడి నుంచి మనం ఆత్మ సంబంధమైన అద్భుతాలతో పాటు భౌతిక సంబంధమైన అద్భుతాలను కూడా మనం పొందుకోగలం. మరి అలా చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేయునుగాక. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న మాట ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, నీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నువ్వెంత మంచి దేవుడవు, ఎంత ప్రేమ కలిగిన దేవుడవు నాయన. ఈరోజు మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు. మా ప్రార్థనలు వినడానికి మీరు ఎప్పుడూ సిద్ధంగా ఉన్నారు నాయన. జకరియా, ఎలిజబెత్ ఎంత మంచి నాయన జీవితాన్ని, సాక్ష్యాన్ని కలిగి ఉన్నారు. ఈరోజు మేము కూడా అలాగ మంచి సాక్ష్యాన్ని కలిగి ఉండడానికి మీరే కృప చూపించుము. సకలమైన ఆజ్ఞల చొప్పున, విధుల చొప్పున నడుచుకుంటూ నీ నామానికి మహిమకరంగా బ్రతకడం మాకు నేర్పించుము. మీరు ప్రార్థనా సమయాలలో తండ్రి అద్భుతాలు చేస్తారు గనుక మీరు మాకిచ్చే ప్రార్థనా సమయాలను అది మందిరంలోనైనా, మా ఇంటి, మా వ్యక్తిగత జీవితంలోనైనా ప్రార్థనా సమయాలను నిర్లక్ష్యం చేయకుండా నీ దగ్గర గడపడం మాకు నేర్పించమని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. ప్రార్థనలో నాయన తండ్రి మా భారాలన్నీ దించుతావు గనుక మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, నాయన మా అవమానాన్ని తీసేస్తావు గనుక నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఎంతమంది ప్రార్థిస్తూ ఉన్నారో వాళ్ళ యొక్క బిడ్డల కోసం, భర్త కోసం, కుటుంబాల కోసం ప్రార్థిస్తూ ఉన్నారు. వారి ప్రార్థనలు మీరు వినండి. ఎంతమంది అనారోగ్యాల కోసం, వివాహాల కోసం, ఉద్యోగాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అలాగే జీవితంలో అభివృద్ధి కోసం ఎంతమంది ఎదురు చూస్తూ ఉన్నారో, వ్యాపారంలో అభివృద్ధి కోసం ఎంతమంది చూస్తూ ఉన్నారో వారందరి జీవితాలలో అద్భుతమైన కార్యాలు మీరు ఇప్పుడే జరిగించమని ప్రార్థిస్తూ ఉన్నాం. వారు కూడా జకరియా, ఎలిజబెత్ల వలె చక్కగా నీ బాటల్లో నడుచుకునే ఆ కృపను మాకందరికీ దయచేయము. నీ కృపకు అప్పగించుకుంటూ పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న వారిని దీవించుము తండ్రి. నిండారులుగా ఆశీర్వాదాలతో నింపండి. అంత మాత్రమే కాదు, ఎగ్జామ్స్ రాస్తున్న వారిని, ఇంటర్వ్యూలకు వెళుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. దేవా, సఫలత మీరు దయచేయము తండ్రి. ఎంతమంది బలహీనంగా ఉన్నారో వారిని ముట్టి స్వస్థపరచుము దేవా. ప్రార్థనలు వినే దేవుడవు గనుక చక్కగా ప్రార్థిస్తూ తండ్రి బలం పొందుకోవడానికి మీరే కృప చూపించుమని చేరువచ్చిన ఒక్కొక్క విశ్వాసిని, వారి కుటుంబాలను దీవించుము. యేసయ్య శక్తి కలిగిన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్ చెప్పారు కదా అందరూ. చాలా సంతోషం. చాలా ఓపికగా, శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని మీరు విన్నారు. మిమ్మల్ని బట్టి మేము కూడా సంతోషిస్తూ ఉన్నాం. కార్యక్రమం మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా పెట్టండి. అంత మాత్రమే కాదు, ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డాక్టర్ స్పర్జన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తద్వారా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. మా కార్యక్రమాలన్నీ మీరు చూడొచ్చు. సరేనా అండి? దేవుని చిత్తమైతే మరలా రేపు ఉదయం మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు దేవుని మహాకృప మనందరికీ తోడే ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.